ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహాజాతరను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక్కడ మహాజాతర తల్లుల దర్శన అనంతరం వీక్షించేందుకు పలు ప్రదేశాలు కూడా ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటిదే ఆదివాసీ గిరిజన మ్యూజియం. ఈ ఆదివాసీ గిరిజన మ్యూజియం పూర్వంలో ఆదివాసీ గిరిజనులు వాడినటువంటి పరికరాలను ఇందులో అమర్చారు. అసలు ఈ మ్యూజియంలో ఏమేం పరికరాలను అమర్చారు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఈ మ్యూజియం తిలకించినప్పట ఎలా అంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. పేరు నందిని, మంచిర్యాల. చాలా బాగుంది. ఆదివాసులు నివసించిన యూజ్ చేసిన వస్తువులు పరికరాలను చూసి చాలా సంతోషంగా ఉంది. మన చిన్నపిల్లలకు తెలియని వస్తువులు కూడా అమ్మవారు వాడిన విధానాన్ని బట్టి మనకు తెలియనివి కూడా తెలుసుకున్నారు. అమ్మవారు పెట్టుకున్న వస్తువులు, వాడిన పరికరములు చాలా బాగున్నాయి. చాలా రకాలుగా ఉన్నాయి. చాలా బాగుంది, ఆనందకరంగా ఉంది. ఆదివాసీ పూర్వం ఎలా జీవించే వాళ్ళు, వాళ్ళ జీవన కళలు ఎలాంటివి, వాళ్ళ జీవన విధానం ఎలాంటిది అనేది చూపించడమే ఈ మ్యూజియం ఉన్న ప్రత్యేకత. ఇంకా సుమారుగా ఒక 200 రకాల పరికరాలు ఉన్నాయి సార్. లేదు సార్, మా పూర్వీకులు భద్రపరిచినటువంటి ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో చేతి వాటర్ను చూపించి వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి ఉపయోగించినటువంటి వస్తువులన్నీ కూడా పూర్వం వాళ్ళు తయారు చేసినా ఇప్పటిదాకా మాకు వంశపార్యపరంగా అందిస్తూ వస్తున్నటువంటి జ్ఞాపకాల పరికరమే ఈ మ్యూజియం సార్. అంటే రానున్న కాలంలో అంతరించిపోతున్న జీవన విధానాన్ని వాళ్ళు ఇంకా ముందుకి పెంపొందించడానికి మా ఆదివాసీ సమాజం తోడ్పడుతుందనేసి మా నమ్మకం సార్. సింధిల నుంచి మేము మీ సేవలో ఇవన్నీ మంచిగా సమ్మవ సారవ మంచిగా అన్ని కూర్చున్నది. వెనకట గుర్రాల లంబలు తాగినాయి, ఆకులలో అన్నం తిన్నాయి, ఈ రొట్టెలు తిన్నాయి, గడక తిన్నది, మక్క గడక, జొన్న గడక, ఇవన్నీ తిన్నాయి, అంబలు తాగినాయి, పండ్లు ఫలాలు ఇవన్నీ తిన్నాయి. అన్ని చూసినాం సార్. ఇవన్నీ చూసినాం. అన్ని రకరకాలు ఎన్నికల జరిగినాయి అన్ని ఉన్నాయి సార్. మేము అందరం వచ్చినాం. మా చెల్లి వచ్చింది, మా మామూడు వచ్చిండు, మా మరదలు వచ్చింది, మా బిడ్డ వచ్చింది. ఇప్పుడే ఫస్ట్ మంచిగా అనిపిస్తాను. సమ్మర్ సార్ వలన మంచిగా అనిపిస్తాను. మేము వచ్చి 2 రోజులు అవుతుంది, మాకు మంచిగా అనిపిస్తుంది సార్. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పవచ్చు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ గిరిజన మ్యూజియం ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ మ్యూజియంలో పూర్వకాలంలో ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఎలా ఉంటుందో తెలిసేలా పలు రకాల పరికరాలు ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఫోటో గ్యాలరీని కూడా ఇక్కడ ప్రదర్శించిన పరిస్థితి. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఎలా ఉంటుందో తెలిసేలా ఈ మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేశారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పేర్కొంటున్నారు.